ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు వృద్ధి చెందుతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో రామచంద్ర మిషన్ సభ్యులతో కలిసి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. గూడూరులోని కర్నాల వీధిలో ఉన్న పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో ఈ నెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా రామచంద్ర మిషన్ సభ్యులతో కలిసి స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ గోడ పత్రికలు ఆవిష్కరించారు. ధ్యాన దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను వారు చర్చించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు ధ్యానం ఎంతో అవసరమని తెలిపారు. ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు వృద్ధి చెందుతాయని, గుండె, శ్వాస లయబద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. దాజీతో ఆన్లైన్ లో ధ్యానం చేసే అవకాశం ఈ నెల 21వ తేదీన రాత్రి 8 గంటల నుండి అరగంట పాటు ఉంటుందని, ప్రతి ఒక్కరూ QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తాను కూడా ధ్యానం చేసేందుకు పేరు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ధ్యానం వల్ల మాటకు ఆకర్షణ కూడా పెరుగుతుందన్నారు. చెడు ఆలోచనలు పోయి మంచి సమాజం ఏర్పడుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని తెలిపారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేయవచ్చన్నారు. పిల్లలను ధ్యానంలో కూర్చోబెట్టి మంచి ఆలోచనలతో ఉండేలా చూడాలని దేవసేనమ్మ వివరించారు. ఇక్కడ మన గూడూరులోని రామచంద్ర మిషన్ సభ్యులందరూ కూడా వచ్చారు. వీళ్ళు ఈ రేపు డిసెంబర్ 21 తేదీ ధ్యాన దినోత్సవం అంటే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దీనిలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని వీళ్ళు రావటం జరిగింది. ఇక్కడ మన గూడూరులో కూడా ఉన్న వాళ్ళందరూ ప్లస్ ఇది మన ఛానల్ ద్వారా చూసే వాళ్ళందరూ కూడా దీన్ని QR కోడ్ మన ఛానల్లో ఎవ్రీడే న్యూస్ అయిపోయాక దీన్ని ఇచ్చేస్తారు. మీరు దాన్ని ఫోటో తీసుకొని అందరూ కూడా దానిలో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, మెంబర్షిప్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా చేయాలని దీంట్లో ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేదానికి ప్లస్ ఈ హార్ట్ఫుల్నెస్ అనే దీంతో వీళ్ళు చేయటం జరుగుతూ ఉంది. వీళ్ళు అందరూ బాగుండాలి అనే దీంతో ప్రచారం చేయటం జరుగుతుంది. నేను కూడా దీన్ని నమోదు చేసుకోవటం జరిగింది. నాకు శశి పంపించింది. శశి ద్వారా నేను నమోదు చేసుకున్నాను. మన గూడూరులో ఉండేవాళ్ళు కూడా అందరూ చేసుకోవాలని, రేపు జరిగే 21వ తేదీ ఈ ధ్యాన దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని, ఇంట్లో సభ్యులందరూ కూడా కూర్చొని ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా మన మనస్సు ప్రక్షాళన జరుగుతుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కూర్చొని అంటే మన మనస్సు మంచిగా ఉంటే మన ఆలోచనలు మంచిగా ఉంటాయి, మన పనితనం కూడా మెరుగుపడుతుంది. తర్వాత ఇక్కడ కరుణ ఇవన్నీ కూడా అంటే ఆలోచన విధానం మారుతుంది, అంటే చెడు ఆలోచనలు పోతాయి అనే దీంతో వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి సమాజం కోసం దీన్ని చేయాలని చెప్పి అందరూ కోరటం జరుగుతుంది. నేను కూడా ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించాలని, మంచిగా ప్రవర్తించాలని, మన యూత్ కూడా చాలా అవసరం, యూత్కి చాలా అవసరము. ఆ పనితనం పెరగటానికి కానీ, ఆ ఆలోచన విధానం పెరగటానికి కానీ, వాళ్ళ మంచి అవకాశాలు రావటానికి కానీ ప్రతి దానికి తోడ్పడుతుందని నేను కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. అందరూ కూడా 21వ తేదీ కూర్చొని నైట్ 8 o'clockకి ఈ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. డిసెంబర్ 21 అనేది నేచర్ పరంగా చాలా పవిత్రమైన రోజుగా చెప్తున్నారు. కాబట్టి అందరూ ఆ రోజు కూర్చొని ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మనసు కూడా ప్రక్షాళన అవ్వాలని, మంచి ఆలోచన రావాలని, మనం బాగుండాలి, మన అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే విధంగా వీళ్ళు ప్రచారం నాకు అనిపించింది. అందరం బాగుండాలి, అందరిలో మీరు ఉండాలి అనే దీంతో వీళ్ళు ప్రచారం చేయటం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుంటేనే ఎవరైనా సంతోషంగా ఉండగలుగుతారు. ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలంటే కొందరు బాధపడుతుంటే నేను ఉండలేను. కాబట్టి అందరూ బాగుండాలంటే అందరూ సంతోషంగా ఉండాలి అంటే ఈ ధ్యానం ద్వారా చాలా మనసు ప్రక్షాళన జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి అందరూ చేయాలని, దీని ద్వారా లబ్ధి పొందాలని, ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది దీనివలన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి డిసెంబర్ 21 అనేది ఈ ధ్యాన దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాను. పిల్లల్ని అందరినీ కూడా ఆ రోజుకు ఆ ధ్యానంలో కూర్చోబెట్టండి. వాళ్ళ ఆలోచన విధానం కూడా మారేదానికి అవకాశం ఉంటుంది, మంచి మార్గంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంది.
ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రకటించినారు. ఆ నేపథ్యంలో హార్ట్ఫుల్నెస్ శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని దిగ్విజయంగా జరిపించాలని, కొన్ని లక్షల హృదయాలు స్పందించి స్వచ్ఛత పొందాలనే కోరికతోటి పోస్టర్ని రిలీజ్ చేసి మాస్టర్ గారు ఈ హార్ట్ఫుల్నెస్ ఆధ్యాత్మిక సంస్థ ద్వారా అందరినీ మోటివేట్ చేసి మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేశాము. దీంట్లో పొనకా దేవసేనమ్మ గారింటికి వచ్చున్నాము. మేడం గారి ఆధ్వర్యంలో దీని గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. దీన్ని ఫోటో తీసుకుంటే మీకు ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ అని వస్తుంది రెడ్ లెటర్స్ తోటి. దాని మీద టచ్ చేస్తే మీ నేము, మీ ఫోన్ నెంబరు యాడ్ చేయాలా. ఈమెయిల్ అడ్రస్ నాట్ నెసరీ. చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీ రిజిస్ట్రేషన్ దగ్గర కొడితే మీకు రిజిస్టర్ అయినట్టు వెంటనే మెసేజ్ వస్తుంది. దాన్ని డిసెంబర్ 21 నైట్ 8 o'clockకి అంతా కాస్త ముందుగా మెంటల్గా 15 నిమిషాల ముందు ప్రిపేర్ అయ్యి అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకొని అలా ఫోన్లో ఆన్ చేసుకొని కూర్చుంటే ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది. ఆ 21 డిసెంబర్ 21 అనేది నేచర్ పరంగా కూడా చాలా ఒక అద్భుతమైన దినంగా కాలచక్రంలో నిర్ణయించడం జరిగింది. ఒక బ్యూటిఫుల్ ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ నేచర్లో ఉంటుంది. దాన్ని ఆ ధ్యానం ద్వారా మనం నిశ్శబ్దంగా కూర్చొని స్వచ్ఛత పొంది హృదయాల ద్వారా ఆస్వాదిస్తే మనలోంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ నేచర్ తీసుకొని కూడా మంచి వైబ్రేషన్స్ పాస్ అవుతాయి నేచర్లో అనే ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది. అలా ఇది చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ లింక్ ఉంది. ఆ లింక్ని టైప్ చేసుకున్నా కూడా మీకు స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ మీద నేము, ఫోన్ నెంబరు యాడ్ చేసి అదే మాదిరిగా ఫ్రీ రిజిస్ట్రేషన్ దగ్గర కొడితే మీకు రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆ లింక్ మనం ధ్యానంలో కూర్చోవాల్సిన లింక్ మాత్రం డిసెంబర్ 31కి మీకు 21 వస్తుంది. ఆ రోజు అది లింక్ ఓపెన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ గన అలాగే కూర్చున్నారంటే, నిశ్శబ్దంగా కూర్చున్నారంటే మీ పేరు రిజిస్టర్ అవుతుంది. మీకు ఈ సర్టిఫికేటు మీకు ఆన్లైన్లో నుంచే వస్తుంది. ఇది స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి ఆధ్యాత్మిక శిక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ఎన్నో సాధనలు చేసే వచ్చే ఫలితాన్ని హాఫ్ అన్ అవర్లో ఎనర్జీ పాస్ అవుతుందని అందరు ఆధ్యాత్మిక సంస్థలు నిర్ణయించడం జరిగింది. దయచేసి అందరూ రిజిస్టర్ చేసుకొని జాయిన్ అయ్యి ధ్యాన సాధనని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దీని గురించి పొనకా దేవసేనమ్మ గారు కొంత మాటలు మీకు. హార్ట్ఫుల్నెస్ సెంటర్ నుంచి మోటివేషన్ చేస్తున్నాం. డిసెంబర్ 21 ఓల్డ్ మెడిటేషన్ డే. ప్రతి ఒక్కరూ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. అందులో పేరు, మీ నెంబరు ఎంటర్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే మీరు దాంట్లో మెంబర్గా రిజిస్ట్రేషన్ అయినట్టుగా వస్తుంది. సో ఇది ఫ్రీ. ఎక్కడ కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఏది ఉండదు. పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి డిసెంబర్ 21 రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు యూట్యూబ్ లింక్ మీకు ఆల్రెడీ వస్తుంది. ఏ నెంబర్తో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ నెంబర్కి యూట్యూబ్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఆన్ చేసుకొని ఆ టయానికి మీరు మెడిటేషన్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీకు అందించడం జరగద్ది. యూట్యూబ్లో మీకు ఆ నెంబర్కి వాట్సాప్కి వచ్చేస్తుంది. మీరు ఆధ్యాత్మికతలో మీరు ఉన్నారనేసి మీకు ఒక మొదటి స్టెప్ అన్నమాట. అది ఉపయోగపడుతుంది కమింగ్ డేస్. డెఫినెట్గా మీకే తెలుస్తుంది ఆ సర్టిఫికేట్ వల్ల ఏంటి ఉపయోగం అనేసి. సో జాబ్ పరంగా కాదు, మీ స్పిరిచువల్గా మీరు జర్నీ చేస్తున్నారు అనేసి. సో మీ మనస్తత్వము, మీ వైఖరి ఏంటి అనేది ఆ సర్టిఫికేట్ మీకు తెలియజేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి మీరు అప్లై చేసినప్పుడు కానీ, మీ రిజ్యూమ్లో కానీ, ఎక్కడికైనా జాబ్ అప్లై చేసినప్పుడు కానీ, సో ఇటు స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు, స్పిరిచువల్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కూడా, మీతో ప్రవర్తించే తీరు కూడా చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది. మీ వైఖరి కూడా చాలా మర్యాదపూర్వకం. ఈ కార్యక్రమంలో ధ్యాన శిక్షకులు రాజేంద్ర కుమార్, నరేష్, జాఫర్ అలీ, రజనీకాంత్, శశికళ, లక్ష్మి, హర్షిత తదితరులు పాల్గొన్నారు.